ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు ఇప్పటికే హైదరాబాద్లోని తన జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే తీగన కృష్ణారెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబును కలిసి మల్లారెడ్డి మనవరాలు శ్రేయారెడ్డి పెళ్లికి ఆహ్వానించారు. గతంలో మల్లారెడ్డి, మాధవరం కృష్ణారావు, తీగల కృష్ణారెడ్డి టీడీపీలో పనిచేశారు. అయితే మల్లారెడ్డి మనవరాలు పెళ్లి కారణంగా చాలా కాలం తర్వాత మళ్లీ టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళుతున్న చంద్రబాబు ఇప్పటికే హైదరాబాద్లోని తన జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబును మల్లారెడ్డి మనవరాలు శ్రేయారెడ్డి పెళ్లికి ఆహ్వానించారు. గతంలో మల్లారెడ్డి, మాధవరం కృష్ణారావు, తీగల కృష్ణారెడ్డి టీడీపీలో పనిచేశారు. అయితే మల్లారెడ్డి మనవరాలు పెళ్లి కారణంగా చాలా కాలం తర్వాత మళ్లీ టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. అయితే ఈ భేటీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కలిశారు. ముఖ్యంగా మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహం త్వరలో జరగబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు విఐపీలకు, రాజకీయ ప్రముఖులకు వివాహ ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. అందులో భాగంగానే మల్లారెడ్డితో పాటు మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. వీరిద్దరితో పాటు మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వీరితో పాటు వెళ్లి చంద్రబాబు నాయుడును కలుస్తారని భావించినప్పటికీ మాధవరం కృష్ణారావు వెళ్ళలేదు. అయితే మల్లారెడ్డి అల్లుడు మాత్రమే వెళ్లి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. గతంలో మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. 2014లో మల్కాజ్గిరి ఎంపీగా టీడీపీ తరపునే పోటీ చేసి గెలుపొంది ఆ తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవల 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారానికి దూరమైన నేపథ్యంలో మల్లారెడ్డి 2024లో తిరిగి ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి మల్లారెడ్డి తెలంగాణలో టీడీపీలో చేరి టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అవుతారనే ప్రచారం జరిగింది. దీన్ని మల్లారెడ్డి ఖండించలేదు. ఒకనొక సందర్భంలో మల్లారెడ్డి టీడీపీలో చేరటం ఖాయమైందనే ప్రచారం కూడా జరిగింది. కానీ మల్లారెడ్డి రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ పొలిటికల్ గా మాత్రం యాక్టివ్ గా లేరు. తన వ్యాపార కార్యకలాపాలకు మాత్రమే పరిమితమయ్యారు. అడపాదడప మాత్రమే బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. వివాహ ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళ్తున్నారు కాబట్టి ఇది వ్యక్తిగత విషయం అయినప్పటికీ మాజీ మంత్రిగా రాజకీయాల్లో ఉన్నారు, టీడీపీలో చేరతారన్న ప్రచారం జరుగుతుంది కాబట్టి దీనికి కొంత రాజకీయ పరమైన ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీన్.